ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమును ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 13వ తారీఖున నార్త్ ఈస్ట్ రాష్ట్రమైనటువంటి మణిపూర్ నందు బ్యాప్టిస్ట్ లీడర్స్ వాళ్ళు రాత్రి పూట మీటింగ్ ముగించుకొని అక్కడ రాత్రి ఉండి ఉదయాన్నే బయలుదేరి వారి వారి స్థలాలకు వెళ్తుంటుండగా మార్గ మధ్యంలో నుండి సడన్గా ఎవరో తెలియదు రైఫిల్స్ తోటి అటాక్ చేసి 3 పాస్టర్స్ని చంపేశారు. పాస్టర్స్ కమ్ లీడర్స్, వాళ్ళు బ్యాప్టిస్ట్ లీడర్స్. వారితో పాటు వారి కార్ డ్రైవర్ చనిపోయినారు. మిగతా 4 తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ ఉదంతం ముందుగానే తెలియజేయడం అంటే, శ్రమ అనేటువంటిది మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రధానమైనటువంటి అంశం. అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. శ్రమ అనుభవం, సంఘానికి శ్రమ అనేటువంటిది ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో తప్పు చేసి అప్పటి నుండే ప్రారంభమైంది శ్రమ. క్రైస్తవ్యం విశ్వాసులు శ్రమ అనుభవించినంతగా ప్రపంచంలో ఏ మత విశ్వాసులు ఏ జాతి అనుభవించలేదు. అంత గొప్పగా అంత ఘోరమైనటువంటి శ్రమలు క్రైస్తవ విశ్వాసం చూసింది. వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, విశ్వాసపరంగా, సామాజికంగా ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక సందర్భంలో శ్రమానుభవంలో ఉన్నటువంటి వాడే. మొట్టమొదటిగా యూదులే క్రైస్తవుల్ని శ్రమల పాలు చేశారు. యూదులే క్రైస్తవుల్ని చంపించారు. అందులో మొట్టమొదటి మార్టైర్ స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తాం అపొస్తలుల కార్యముల గ్రంథంలోనే. కాబట్టి శ్రమ అనేటువంటిది అక్కడి నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు చేపలు ఎప్పుడైనా నీళ్ళల్లో, అంటే పారే నీళ్ళలో చేపలు ఈదడం ఎవరైనా చూస్తుంటే, చేపలు పారే నీళ్లకు ఎదురుగా ఈత్తాయి. ఎదురీత అంటారు. ఎప్పుడు నీళ్ళతో పాటు వెళ్ళిపోవు చేపలు. నీళ్ళు ఇట్లా పారుతుంటే చేపలు కూడా ఇట్లా రావు. చేపలు ఈ సైడ్ నుంచి వస్తాయి, అంటే పారే నీళ్లకు ఎదురుగా వస్తాయి. ఒకవేళ చేప నీళ్ళతో పాటు కొట్టుకొని పోయిందంటే దాని అర్థం ఏంటిది? చచ్చిపోతేనే చేప నీళ్ళతో పాటు కొట్టుకుపోయేది. బ్రతికి ఉన్నటువంటి చేప ఎప్పుడు ప్రవాహానికి ఎదురుగానే పోతుంది. అది ఎంత ఫాస్ట్ అయినా కానీ ప్రవాహానికి ఎదురు ఇదేటువంటిది చేప. ప్రాణం ఉన్నంత వరకు దేవుడు కూడాను విశ్వాసికి శ్రమలను అనుమతించి, ఆ శ్రమలలో మనల్ని వదిలేసేవాడు కాదు, కానీ తన జీవాన్ని ఇచ్చి, ఒక చేప ఏ విధంగా ప్రవాహానికి ఎదురు ఈదుతుందో అట్లాగా జీవితంలో ముందుకు ఈదడానికి తన యొక్క జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆయన జీవం లేకపోతే ప్రవాహంతో పాటు మనం కొట్టుకొని పోవడమే, చచ్చిపోయిన చేపలాగా. యోబు భక్తుడు అంటాడు, శ్రమ, మనుషులు శ్రమానుభవానికి పుట్టుచున్నారు. యోబు 5:7. నిప్రవలు పైకి ఎగురున్నట్లు మనుషులు శ్రమానుభవమునకి పుట్టుచున్నారు. ఈ లోకములో మీకు శ్రమ. కాబట్టి ప్రభు చెప్పినటువంటి మాట అది. మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులు శ్రమల పాలు అయినారు. అది స్టెఫెన్తో ప్రారంభం అయింది. ఆ తర్వాత రోమా చక్రవర్తులు, నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడినప్పుడు, అది ఆయన తగలబెట్టారంటారు, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. రోమ్ నగరం అంతా కూడా తగలబడిపోయింది ఒకానొక సందర్భంలో. క్రీస్తు శకం 64వ సంవత్సరం
క్రీస్తు చనిపోయిన తర్వాత 64 సంవత్సరాలు. ఇది క్రైస్తవుల వల్లనే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది, క్రైస్తవులే దీనికి కారణం, అంటే వారి మత విశ్వాసం ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్కి కారణం అని క్రైస్తవుల పైన నెపము పెట్టి క్రైస్తవుల్ని ఊచకోత కోయించాడు, టార్చర్ పెట్టి చంపించాడు, బ్రతికుండగానే నిప్పు పెట్టి తగలబెట్టించాడు, సింహాలకు ఆహారంగా పెట్టించాడు, తలలు నరికి చంపించాడు. అందులో భాగంగానే అపొస్తలుడైనటువంటి పౌలు తల నరికి చంపబడ్డాడు. ఆ తర్వాత డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి, డేషియస్, వెలేరియన్, రకరకాల రోమా చక్రవర్తులు అందరూ కూడాను క్రైస్తవుల్ని శ్రమల పాలు చేసి హింసించి చంపించారు. తర్వాత 8వ శతాబ్దం నుండి, క్రీస్తు శకం 800 సంవత్సరం నుండి మిడిల్ ఈస్ట్లో విపరీతమైనటువంటి శ్రమలు క్రైస్తవులకు ఎదురైనాయి. అంటే ఇప్పుడు ఉండేటువంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో క్రైస్తవుల పైన విపరీతమైనటువంటి దాడులు జరిగినాయి. 11వ శతాబ్దం వరకు, అనగా 400 సంవత్సరాలు క్రైస్తవుల్ని ఊచకోత కోసారు. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఇది చారిత్రాత్మక సత్యాలు, ఇవి కట్టుకథలు కాదు, ఇవి నిజాలు. 11వ శతాబ్దం తర్వాత 13వ శతాబ్దంలో విత్ ఇన్ ద క్రిస్టియన్స్ సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాల వల్ల ఒకరినొకరు చంపుకున్నారు. అంటే మాది కరెక్ట్, మా సిద్ధాంతం కరెక్టు, మీ సిద్ధాంతం తప్పు అనేటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలతోటి చంపుకున్నారు. విపరీతంగా 17వ శతాబ్దం దాకా అవి జరిగినాయి. చంపుకోవడమే. ఇప్పుడు మణిపూర్లో జరిగేటువంటిది కూడా అట్లాంటిదే. మెయితీలు క్రిస్టియన్సే తక్కువ, కుకీలు క్రిస్టియన్సే. వాళ్ళిద్దరి మధ్య గొడవ, చంపుకుంటున్నారు. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అందులో భాగంగానే ఒకవేళ జరిగి ఉండొచ్చు నిన్న 13వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్. 17వ శతాబ్దం వచ్చేటప్పటికి రిఫార్మేషన్ వచ్చింది. అంటే క్రైస్తవ లోకంలో కొంత చైతన్యం వచ్చింది. మనము ఏం చేస్తున్నామో, బైబిల్ ఏం చెప్పింది, మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన బయటికి తీసుకొచ్చాడు సత్యాన్ని. అప్పుడు కూడాను ప్రొటెస్టెంట్స్ పైన విపరీతమైనటువంటి దాడులు జరిగి క్రీస్తును విశ్వసించినటువంటి వారిని, మరి ముఖ్యంగా ప్రొటెస్ట్ చేసేటువంటి వాళ్ళని నిరసన తెలిపేటువంటి వాళ్ళని, అనగా ప్రొటెస్టెంట్స్ మనమే, విపరీతంగా చంపబడ్డారు. 18వ శతాబ్దం వరకు అది నడిచింది. 18 నుండి ఇప్పటిదాకా, 18వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడాను ఆఫ్రికాలోను, సౌత్ ఏషియాలోను క్రైస్తవులకు విపరీతమైనటువంటి శ్రమలు. మనకు తెలియకపోవచ్చు, చైనాలోను, రష్యాలోను, ఆఫ్రికాలోను, మన దేశంలో కూడాను చాలామందిని చంపారు. చాలామందిని అంటే ఈ 2000 సంవత్సరాల్లో ఒక లెక్క ప్రకారం 7 కోట్ల మంది క్రిస్టియన్స్ని చంపేశారు, విశ్వాసుల్ని. అంటే కేవలము మతం అనేటువంటి కారణం చేత 7 కోట్ల మందిని ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ మృత్యువాత పడ్డారు. హతసాక్షులు 7 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇవన్నీ కూడాను లెక్కలు. ఇంకా లెక్క లేనటువంటివి, లెక్కలోకి రానటువంటివి ఎన్నో అనఫిషియల్గా మనకు తెలీదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులలో ప్రతి 7 మందిలో ఒకరు హింసలకు గురి అవుతున్నారు. ప్రతి 7గురిలో ఒకరు. అంటే మొత్తం జనాభాలో, ప్రపంచ జనాభాలో 38 కోట్ల మంది హింసించబడుతూ ఉన్నారు, శ్రమల పాలవుతున్నారు. క్రైస్తవుడైనందుకు, విశ్వాస అయినందుకు, అటు మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసలకు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి హింస అనేవి విశ్వాసిని ఆపలేకపోయినాయి.
విశ్వాసాన్ని ఆపలేకపోయినాయి. ఇంత గొప్ప శ్రమలు అనుభవిస్తూ కూడాను క్రైస్తవ్యం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఎటువంటి ప్రత్యేకత లేకపోతే అబద్ధం కోసం ఎవడు చనిపోతాడు? చావు దాకా వచ్చినప్పుడు ఎవడైనా కూడాను సత్యం పక్కన నిలబడతాడు. చావే కదా ఇంకా చివరిది. అబద్ధం కోసం ఎవడైనా చచ్చిపోతాడా? ఎవడు చావడు అబద్ధం కోసం. చనిపోవడానికైనా సిద్ధపడ్డారు అంటే ఇందులో ఏమున్నది? సత్యం ఉన్నది, నిజమున్నది. కాబట్టి క్రైస్తవం ఇప్పటికీ కూడాను జీవంతో భూమిపైన ఉంది. విశ్వాసం ఇప్పటికీ కూడాను నిలబడి ఉంది. ఒకవేళ మనకు వ్యక్తిగతంగా శ్రమలు ఉండొచ్చు, ఒకవేళ క్రైస్తవ్యం నుండి కాకపోయినా, అంటే విశ్వాసి అయినందుకు కాకపోయినా వ్యక్తిగతమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, కుటుంబంలో నుండి శ్రమలు ఉండొచ్చు, సంఘంలో శ్రమలు ఉండొచ్చు, సమాజంలో శ్రమ, రకరకాల శ్రమానుభవం అనేటువంటిది క్రైస్తవునికి తప్పనిసరిగా ఉంటుంది, ఉండాలి. ఇది సత్యం. ఈ సత్యాన్ని మసిపూసి మారడిగా చేసి మీకేమీ కాదు, మీకేమీ లేదు, ఇట్లాంటి మాటలు భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి పనికొస్తాయి. అక్కడ ఉన్నంత వరకే ఆ పొంగు ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత అదే జీవితం, అదే బాధ, అదే శ్రమ ఎదురైనప్పుడు మళ్ళీ కృంగిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పటికైనా సత్యమే నిలకడగా ఉంటుంది, కానీ తాత్కాలికంగా వచ్చేటువంటి ఆ ఉప్పెన లాంటి పొంగు అది నిలబడదు. కాబట్టి క్రైస్తవ్యంలో సత్యం ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా కూడాను నిలబడింది. క్రైస్తవునిలో దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆ జీవము విశ్వాసలో ఉంటాయి. ఉండటం బట్టి ఇప్పటికి కూడాను మనము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాము. ఎవరికి లేవు శ్రమలు, ఎవరికి లేవు బాధలు, ఎవరికి లేదు అనారోగ్యం. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అందరూ ఆరోగ్యవంతుల. డాక్టర్లు అనారోగ్యాన్ని బాగు చేసేవాళ్ళు డాక్టర్లు. డాక్టర్స్ అందరూ మంచి ఆరోగ్యంగా ఉంటారా? ఏముండరు. క్రైస్తవులు కూడా అంతే. ప్రభువుని విశ్వసించడం మాత్రాన ఏం బాధలు ఉండవు, ఏం కష్టాలు ఉండవు అని అనుకోవడం పొరపాటు. డాక్టర్స్కి షుగర్లు, బీపీలు, అన్ని వ్యాధులు మనలాగా ఉన్నట్లే క్రైస్తవులకు కూడాను అందరిలాగానే బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు. అయినప్పటికీ కూడాను విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిలబడింది క్రైస్తవ్యం. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇంతవరకు కూడాను నిలబడగలిగింది క్రైస్తవ లోకం, విశ్వాస లోకం. హింస, శ్రమ, బాధ అనేటువంటివి విశ్వాసిని ఆపలేకపోయినాయి అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. పాత చరిత్ర తీసుకున్నప్పటికీ కూడాను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు, అక్కడ ఉన్నటువంటి రాజు ఐగుప్తీయులను శ్రమ పెట్టాడు. కేవలము ఇశ్రాయేలును మాత్రమే ఆ శ్రమ. ఏమైంది శ్రమ పెడితే? నిర్గమకాండం 1:12 ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనేటువంటి మాట. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని శ్రమ పెట్టిన కొలది వారు అంతకంతకు విస్తరించి ప్రబలారు అని చెప్పి రాయబడింది. సంఘం కూడాను హింసల్లో ఉన్నప్పుడు, హింసించబడినప్పుడు, క్రైస్తవుడు కూడాను హింసల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అంతకంతకు విశ్వాసము బలపడింది, బలపడాలి, విస్తరించి ప్రబలాలి. అది లేఖనము తెలియజేసేటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8:35 చదవండి. రోమా 8:35 పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు విడదీయగలరు? ఎవరు? శ్రమ అయినను, బాధ అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, చివరికి ఖడ్గమైనను అనగా మరణమైనను మనలను ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా? మనకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడదీయగలుగుతుందా? మనకు వచ్చినటువంటి అనారోగ్యం, శ్రమ, బాధ, పేదరికం, వస్త్రహీనత,
ఉపద్రవం, ఇవి ఏవైనప్పటికీ కూడాను మనలను ప్రభువు నుండి వేరు చేయగలుగుతాయా? మన విశ్వాసాన్ని బలహీనపరచగలుగుతాయా? బలహీనపరచలేవు అని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడు. కాబట్టి హేరోదు లాంటి వారు సంఘాన్ని మొదటి శతాబ్దం నుండే హింసించటం ప్రారంభించారు. అందులో భాగమే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో. ఆ సమయంలో బాధ, హింస విపరీతంగా క్రైస్తవ లోకంలో ఉన్నది. ఇది సంఘానికి ఏమి కొత్త కాదు, క్రైస్తవులకి ఏమి కొత్త కాదు. శ్రమ, బాధ కలుగుతుందని చెప్పేసి మనమేమి ఆశ్చర్యపోవడం అవసరం లే. ఒకసారి ఒక మాట చదువుదాం మనము. మొదటి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్నాం అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. మీరేమో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. శ్రమ క్రైస్తవునికే వస్తుంది ముందు, ఆ తర్వాతనే ఎవరికైనా అని అన్నట్లుగా చెప్తున్నాడు. ఏం ఆశ్చర్యపోవద్దు. మీకు కలుగుచున్నటువంటి మహాశ్రమ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు నిశ్చేష్లై ఎందుకు ఇలా అయింది, ఏంటిది ఇది అని ఏమీ ఆశ్చర్యపోవద్దు. మీకు ఏదో వింత సంభవిస్తున్నట్లుగా మీరు ఫీల్ కావద్దు. ఇది మీకు న్యాచురల్ ఫినామినా. క్రైస్తవునికి శ్రమ ఎప్పుడు కూడాను ప్రక్కనే ఉంటుంది. 2 తిమోతి 3:12 ఏం తెలియజేస్తూ ఉంది? తిమోతికి రాసిన 2వ పత్రిక, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారు అందరూ ఎవరైతే మంచిగా బ్రతకాలి, ఎవరైతే భక్తి జీవితం గడపాలి అని ఉద్దేశిస్తారో, ఆలోచిస్తారో, ఒక నిర్ణయం తీసుకుంటారో, అట్టివారు అందరూ, అంటే ఒక్కరు కూడా 1% కూడాను తప్పిపోకుండా అందరూ ఏమవుతారంట? హింస పొందుదురు. ఇది వాస్తవం, ఇది రియాలిటీ. అందరూ హింస పొందుతారు. ఎవరు వాళ్ళు? నేను ఖచ్చితమైనటువంటి జీవితం గడపాలి, క్రీస్తు యేసునందు సద్భక్తితో నేను జీవించాలి, నిష్కర్షగా నేను భక్తి జీవితం, ఆత్మీయ జీవితం గడపాలి అని ఎవరైతే డిసైడ్ చేసుకొని ఆ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తారో అందరూ కూడాను హింసలు పొందుతారు. యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు 15:20 ఏమంటాడు? యోహాను సువార్తలో యేసు ప్రభు 15వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. దాసుడు యజమాని కంటే గొప్పవాడు అవుతాడా? ఎప్పటికి కాడు. యజమానే, దాసుడు దాసుడే. యజమాని అన్ని విషయాల్లో గొప్పవాడు దాసుని కంటే. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు. అంటే ముందుగానే మనము మనసును సిద్ధపరచుకుంటే మంచిది. క్రైస్తవులు ఇవేవి అర్థం కాకుండా, లేకుంటే ఇవేవి తెలియకుండా సడన్గా సమస్య వచ్చినప్పుడు జారిపోవడం, బలహీనపడిపోవడం, విశ్వాసంలో నుండి తొలగిపోవడం ఇట్లాంటివి జరగకూడదు. అందుకే ప్రభువే చెప్పాడు, ముందుగానే చెప్పాడు వారిని మనసులను సిద్ధపరచడానికి. మనం కూడాను ఆ దిశగా మనము మన మనసులను సిద్ధపరచుకోవాలా. అంతేగాని ప్రభు దగ్గరికి వస్తే అంత శాంతి, ప్రభు దగ్గరికి వస్తే ఏ రోగం రాదు, ప్రభు దగ్గరికి వస్తే అన్నీ బాగవుతాయి, ధనం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇలాంటి బోధనలు మనము చెవిలో వేసుకోవడం ద్వారా సడన్గా సమస్య వచ్చినప్పుడు తట్టుకోలేక విశ్వాసంలో నుండి జారిపోవడం జరుగుతుంది. అట్లా కాదు. ప్రభు పద్ధతి ఏంటంటే ప్రభు దగ్గర ఉంటే ప్రొటెక్షన్, అది అల్టిమేట్ ప్రొటెక్షన్. అది అయితే ముందుగా మనము ఎక్స్పెక్ట్ చేయాలి. ఏమని? శ్రమ వస్తుంది. ప్రభువే చెప్పాడు.
దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. నేను యజమాన్ని, మీరు దాసులు. నేను గురువుని, మీరు శిష్యులు. శిష్యులు గురువు కంటే గొప్పవాళ్ళు కాదు కదా. గురువునే హింసిస్తే ఈ లోకము, యజమానినే హింసిస్తే ఈ లోకము మిమ్మల్ని హింసించదా? దాసుల్ని, శిష్యులైనటువంటి మిమ్మల్ని హింసించదా? కాబట్టి నన్ను హింసించేటలా మిమ్మల్ని కూడా హింసింతురు అని చెప్పి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే క్రమంలో హేరోదు రాజు యాకోబుని పట్టుకొని చంపించేశాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో అప్పటికే హేరోదు యాకోబును, శిష్యుడైనటువంటి యాకోబును పట్టుకొని చంపించేశాడు. ఈ కార్యము యూదులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని తెలుసుకున్నప్పుడు తాను పేతురును కూడా పట్టుకొని బంధించాడు. చంపలేదు అప్పటికి ఇంకా, ఎందుకంటే అప్పుడు పండగ వచ్చింది, పులియని రొట్టెల పండుగ అనేటువంటి పండుగ వచ్చింది. కాబట్టి సరే, ఈ పండుగలో ఎందుకు డిస్టర్బెన్స్ ఇచ్చేయడం సొసైటీని, ఈ పండుగ అయిన తర్వాత ఈయన సంగతి చూద్దామని చెప్పేసి పేతురును లోపల పడేశాడు. అప్పటికే యాకోబుని పట్టుకొని ఖడ్గము చేత చంపించేశాడు. ఏలా చంపడమే, విచారం లేదు, ఏం లేదు. క్రైస్తవుడా, చంపించేసేయి. ఇట్లా నడుస్తున్నప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో మామూలుగా అయితే పేతురు రిలీజ్ కావడం అనేటువంటిది అసంభవం, జరిగే పని కాదది. ఎందుకు? పట్టుకుంది హేరోదు పట్టుకొని చెరసాలలో వేయించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతని అప్పగించెను. అంటే మన సెక్యూరిటీ ఉంటుంది కదా, జెడ్ కేటగిరీ, ఇటు సెక్యూరిటీ, ఆ టైప్ అనమాట. 4 చతుష్టయములు అంటే 16 మంది ఆయన ఒక్కడికే కావలి ఉంటారు, తప్పించుకోకుండా. అతను ఏమన్నా ఇంకేం చేసుకోకుండా అతనే అలైవ్గా ఉంచడానికి, వాచ్ చేయడానికి 4 16 మంది సైనికులను కావలిగా పెట్టాడు. పేతురు సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. కాబట్టి అతడు బయటికి రావటం, విడుదల కావటం అనేటువంటిది అసంభవం. మానవ మాతృలు ఊహలకు కూడా అటువంటి ఆలోచనలు, ఇక పేతురు వస్తాడా అనేటువంటిది నమ్మకమే లేదు. కానీ మనుషులకు అసాధ్యములైనటువంటివి మన ప్రభువుకి సాధ్యం, మన దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యంలే, మనుషుల వల్ల కాదు. కానీ దేవునికి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు అసాధ్యం, మన వల్ల కాదు, మన చేత కాదు, మన శక్తికి మించింది. కానీ దేవుని శక్తికి మించిందా? దేవునికి అసాధ్యం కాదు. దేవుడు తన మహిమను కనపరుచుకోవడం కోసం కొన్ని అసాధ్యమైనటువంటి పరిస్థితులను సుసాధ్యముగా చేసేటువంటి వాడు. మన కంటికి కనిపించేటువంటి ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిని దేవుడు వాడుకొని ఆయన నామం మహింపరచబడటానికి ఆయన అటువంటి సందర్భాలను వాడుకొని తన నామాన్ని మహింపరచుకుంటాడు. కాబట్టి అటువంటి సంఘటన మనము ఇక్కడ చూస్తాం. ఇప్పుడు పేతురు జైల్లో ఉన్నాడు. పేతురు జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేటువంటిది చూస్తే 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. శ్రమకు మన యొక్క ఫస్ట్ రెస్పాన్స్, మొదటి ప్రతిస్పందన ప్రార్థన అయి ఉండాలా. అది ప్రభువు కోరుకుంటున్నాడు. శ్రమ కలిగినప్పుడు మనము ఎట్లా రియాక్ట్ అవుతాము అంటే ప్రార్థన ద్వారానే. మొదటిది అది, మనది లాస్ట్ పోతుంది. చాలా సందర్భాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా ఫస్ట్ మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని వాడుకోను, మనకున్నటువంటి రీసోర్స్ని వాడుకోను, మనకున్నటువంటి పవర్ని, బలాన్ని వాడుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సింపుల్. మనుషులందరూ అంతే. ఏ సమస్య వచ్చినా కానీ, ఆర్థిక సమస్య వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, ఇంకేదైనా సాంఘికంగా సమస్యలు వస్తే ఫస్ట్ మనకున్నటువంటి పవర్స్ ఏంటివి, మనకున్నటువంటి రీసోర్స్ ఏంటివి,
ఇన్ఫ్లుయెన్సెస్ను అవన్నీ కూడా వాడతాం. అవన్నీ వాడి వాటి వల్ల పని కాకపోతే అప్పుడు చివరి ప్రయత్నంగా అయ్యా ప్రభువా అని వస్తాం. అందరూ చేసే పని అది. కానీ అట్లా కాదు ప్రభు అంటుండే. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటగా ప్రార్థన చేయాలి. మనం నేర్చుకోవాల్సింది ఈ పాఠంలో. సమస్య వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు మొదటగా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి రోడ్డు ఎక్కలేదు. ఆ రోజులో పేతురుని విడిపించాల్సిందే, పేతురుని కాపాడాల్సిందే, పేతురుని ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్లు ఎక్కలేదు. ఓకే, మనది డెమోక్రసీ కాబట్టి, మనది ప్రజాస్వామ్యం కాబట్టి రాజ్యాంగం ద్వారా మనకు ఇవ్వబడినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి. మన నిరసనను తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. అంతవరకు ఓకే, నిరసన తెలియపరచవచ్చు. నియమించబడినటువంటి ప్రదేశాల్లో నిరసన తెలియపరచడం ఇది కరెక్ట్ కాదు, దీనికి మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకు మన యొక్క నిరసనను తెలియజేసేంత వరకు ఓకే. మన దేశంలో రోడ్లెక్కి హింసాత్మకమైనటువంటి విధానాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు క్రైస్తవులు చెయ్యకూడదు. ఇది బైబిల్కి వ్యతిరేకం. ఈ మధ్య చాలామంది ఈ విధానంలో ఫాలో అవుతున్నారు. ఏమంటారు, నువ్వు ఒకటి కొడితే మేము 4 కొడతావు అంటున్నారు. అది ఎక్కడిది? బైబిల్కి వ్యతిరేకం కదా, ఇది తప్పు కదా. నువ్వు ఒకటంటే 4 అంటాం మేము. ఎంతకాలం మేము ఓర్పుగా ఉండాలి, ఎంతకాలం సహించాలి, మేము నిద్రపోయే సింహాలం. బైబిల్లో లేదా మాట. ఎవరో అన్నారంట, క్రైస్తవులు నిద్రపోయే సింహాలు ఇవన్నీ కూడాను మ్యాన్మేడ్ కొటేషన్స్. ఇవన్నీ వాళ్ళని లేపొద్దు అనంట. మేము సింహాలు మమ్మల్ని లేపితే చీల్స్తాం. ఇవన్నీ కూడాను మనుషులను, అంటే విశ్వాసులను రెచ్చగొట్టేటువంటి విధానాలు. అవి బిబిలికల్ కాదు. ఫస్ట్ మనం చేయాల్సింది, శ్రమ వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా వచ్చినా, కార్పొరేట్గా వచ్చినా, అందరూ కలిసి ప్రార్థన చేయాలా. మొదట అది చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ప్రార్థన అనేటువంటిది మనము ప్రతి సోమవారం చేస్తున్నాం. ప్రతి సోమవారం ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు, చిన్నపిల్లలు, యూత్, స్త్రీలు, పెద్దలు ఒక్కొక్క వారం చేస్తారు. ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమని. ప్రార్థనకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా తక్కువ, లీస్ట్ బాదర్డ్ అనమాట ప్రేయర్ అనేటువంటిది. టైం ఉంటే పోదాం, అది మనం చెప్పబనిలే. ఆ ప్రేయర్ టవర్కి ఎంతమంది వస్తారో అక్కడ చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత మన జీవితాల్లో ఉందా అనేటువంటిది. నైట్ ప్రేయర్స్ అవుతాయి. ప్రతి ఆఖరి శుక్రవారం రాత్రి నైట్ ప్రేయర్స్ అవుతాయి. ఒక్క సంఘస్థుడైనా వచ్చిన పాపాన పోతడా? ఎవరో అప్పుడప్పుడు 2-3 స్త్రీలు వస్తారు. ఇంకెవరైనా అంటే అది కేవలము బ్రాంచ్ పాస్టర్లకు అని ఏమన్నా ఉందా? అది వాళ్ళకే, అది మనకు కాదని రారు. ఎందుకు అంటే ప్రార్థన అంటే మనకు అంత చీప్, తక్కువ ఆలోచన. ఆడ చేసుకున్న ప్రార్థనే కదా, ఇంట్లో చేసుకున్న ప్రార్థన. ఇంట్లో చేసుకుంటే అది వ్యక్తిగత ప్రార్థన అవుతుంది, కుటుంబంతో చేస్తే అది కుటుంబ ప్రార్థన అవుతుంది. అందరితో కలిసి చేస్తే అది సంఘ ప్రార్థన అవుతుంది. అందరితో కలిసి చేయటం, అందరూ ఏకీభవించి ప్రార్థించటం అనేటువంటి అంశంలో చాలా శక్తి, బలం ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువు ఎప్పుడూ కూడాను ఒక్కరితో చెప్పినట్టు చెప్పలే. ఏమిని ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో ఉండు అని చెప్పలే. కొన్ని వచనాలు చూస్తే మనము
యాకోబు పత్రిక 5:13 అంటాడు, ఏమంటాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ ఇది. మీలో ఎవరికైనా శ్రమ వస్తే అతడు మొదట ప్రార్థన చేయవలెను. ఓకే. తర్వాత చూస్తే కొలస్సీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి అందరికీ చెప్తున్నాడు. లూకా 18:1 విసుకక ప్రార్థన చేయుడి అందరికీ చెప్తున్నాడు. మార్కు 13:33 మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అందరికేనా? ఒకరికా? అందరికి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఎడతెగక ప్రార్థన చేయుడి. అందరికా? అందరికీ. చాలా సందర్భాల్లో ప్రార్థన గురించి ఉంది. ఎక్కువ సార్లు 90% ప్రార్థన గురించి చెప్పినప్పుడల్లా అందరూ కలిసి చేయండి అనేటువంటి అర్థంతోనే చెప్పబడింది ప్రార్థన. అందరూ కలిసి చేయండి, సంఘముగా కూడి చేయండి, ఏకీభవించి చేయండి, విసుక్కోకుండా చేయండి, ఎడతెగక చేయండి. అట్లుంది బైబిల్లో, అదే చెప్పాడు. కానీ ఏకీభవించి ప్రార్థన చేయడం, అందరూ కలిసి వచ్చి ప్రార్థన చేయడం అనేటువంటిది లేదు. మరి బలము, శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఎందుకు వస్తుంది? సంఘం బలపడాలి. సంఘం చేసేటువంటి ప్రార్థన దేవుడు వినాలి, విని కార్యాలు జరిగించాలి. మరి సంఘమంతా కూడి కదా రావాల్సింది. సంఘమంతా కూడి కదా రావాల్సింది. మత్తయి సువార్త 18-19 చదవండి. మత్తయి 18వ అధ్యాయం 19-20 వచనాలు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఇది. మీలో ఇద్దరు అంటున్నాడు, ఒక్కడు కాదు. అంటే ఒక్కనికంటే ఎక్కువ, ఇద్దరు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కడు కాదు, ఇద్దరి కంటే ఎక్కువ. అక్కడ మినిమం చెప్తున్నాడు ప్రభు. మినిమం మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమునకు వెళ్ళి ఆ ప్రార్థన అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎప్పుడు? ఇద్దరు ఏకీభవించినప్పుడు, కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు. ఒంటరి ప్రార్థన వేరు, అది నీకు, నీ దేవునికి, నీ కుటుంబానికో సంబంధించినటువంటి విషయం. సమస్య ఒకవేళ అందరిదే అయినప్పుడు కలిసి ప్రార్థన చేయటం, ఏకీభవించి ప్రార్థన చేయటం. ఇద్దరు కూడి, మినిమం ఇద్దరు కూడి ఒక విషయం గురించి, ఆ విషయమును ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అది ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుద్దంట? పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు కలిసి ప్రార్థన చేయడం ఎంత బలమైనటువంటి విషయం అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ కదా. కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకు వస్తుంది ఆశీర్వాదం? ఎక్కడికో టెంపుల్స్కి, ఎక్కడికో ఇంకొక దగ్గరికి పోయేసి ప్రార్థనలు చేయించుకుంటే వస్తుందా ఆశీర్వాదం? సింపుల్ కదా. దేవుడు ఏదైతే కోరుతున్నాడో దాన్ని చేయకుండా ఇంకేదేదో చేస్తే ఎట్లా వస్తుంది దేవుని దగ్గర నుంచి? ఇక్కడ క్లియర్గా ఒక ఛానల్ చూపిస్తున్నాడు ప్రభు. మీరు ఒక సమస్య గురించి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి మీకు సమాధానం దొరుకుతుంది ప్రభు చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1 చాలా క్లియర్గా ఉంది. ఏమంటాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి. ఇప్పుడు దీనికంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏ వ్యక్తికైనా ఏముంటుంది? ఏంది? నెమ్మదిగాను సుఖముగాను. దీనికోసమే కదా మనందరం ప్రయాసపడేది. నెమ్మది, సుఖం. సుఖంగా బ్రతకాలా, టెన్షన్ లేకుండా బ్రతకాలా, సంతోషంగా బ్రతకాలా. ఇదే కదా అల్టిమేట్ గోల్. ఇది మనం ఏం చేసినా కూడా. కానీ దేవుడు ఇక్కడ ఒక దగ్గర దారి, ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాడు. మనము
సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, గౌరవంగా, మాన్యత అంటే అట్లా బ్రతకాలి అంటే, నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా బ్రతకాలి అంటే ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, వాడు నీ శత్రువా, మిత్రుడా, ఇంకొకడా అని చెప్పలే, మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను అని హెచ్చరిస్తున్నాను. ఇది మీకు హెచ్చరిక. ఇది నాకు సుఖమైనటువంటి బ్రతుకు, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కావాలి. ఎవరు వద్దంటారు? అయితే ఇక్కడ రాయబడింది, అటువంటి జీవితం కావాలి అంటే ఇక్కడ రాయబడింది, మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీకు సుఖం, శాంతి, నెమ్మది కలుగుతుంది అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. ఇది సత్యమని మనం నమ్ముతున్నాం కదా, ఇది సత్యమనే నమ్మే కదా మనం అందరం కూడా. ఇన్ని శ్రమలు పడ్డాయి, 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ్యం వీడకుండా వచ్చాం. మరి పాటించడానికి ఏమి, గైకొనడానికి బాధ ఏంది? ఏదో అడ్డం వస్తూ ఉంది గైకొనడానికి, పాటించడానికి అడ్డుపడేటువంటిది. దాన్ని తీసేసుకోవాలని చెప్పి ప్రభువు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాన్ని తీసేసుకోవాలా? పేతురు తీసేసుకున్నాడు. అందుకే పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. జైల్లో 16 మంది పోలీసులు కావలి ఉంటే, జైల్లో పడ్డ ఖైదీ అంతకుముందు ఒక ఆయన్ని పట్టుకొని చంపేశారు, యాకోబును. ఇప్పుడు ఈయనకు కూడా చంపాలి, పండగ అని చెప్పి ఆపాడు. అది తెలుసు అందరికీ. ఆ వ్యక్తికి నిద్ర పడుతుంది. ఎంత నిద్రపోతున్నాడు పేతురు? గాఢ నిద్రపోతున్నాడు. ఎంత గాఢ నిద్ర అంటే, దేవదూత వచ్చి లేపితే ఆయన ఏమనుకుంటున్నాడంట? దర్శనం అనుకుంటున్నాడు. ఇదేదో కలలే, ఇదేదో నిద్రలో. అంత గాఢ నిద్రపోతున్నాడు. ఎట్లా పడుతుంది అంత నిద్ర ఒకనికి? ఎట్లా పడుతుంది అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానము పైన ఆధారపడి నమ్మి విశ్వసిస్తాడో ఒక మనిషి, దేవుని మాట పైన ఆధారపడతాడో ఆ ధైర్యం వస్తుంది. ఇప్పుడు పేతురుకి యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. యోహాను సువార్త 21:18. నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి నువ్వు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుకుందువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు యేసు ప్రభు ఈ మాట? పేతురుతో చెప్పాడు. పేతురుతో అతనికి ఆ మాట ఎందుకు చెప్పాడు? ఏ విషయం గురించి మాట్లాడుతూ చెప్పాడు? 19వ వచనంలో ఉంది. ఎందుకు చెప్పాడంట ఆ మాట పేతురుతోటి యేసు ప్రభు? 19వ వచనం, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరుచును దాన్ని సూచించి. ఎందుకు చెప్పాడంటే ఈ మాట? 18వ వచనంలో ఉన్నటువంటి మాట పేతురుతోటి యేసు ప్రభు పేతురు ఎటువంటి మరణమును పొందుతాడో సూచిస్తూ ముందుగానే యేసు ప్రభు పేతురుకు చెప్పాడు. పేతురుకు ఆ విషయం జ్ఞాపకం ఉంది. ఇప్పుడు పేతురు వయసు ఎంత? హేరోదు పట్టుకొని జైల్లో వేసినప్పుడు పేతురు వయసు 30 నుండి 35 సంవత్సరాలు ఉండొచ్చు. పేతురు తలకిందులుగా సిలువ వేసి చంపబడినప్పుడు పేతురు వయసు 65 నుండి 70 సంవత్సరములు. అంటే ఇంకా 30 సంవత్సరాలకు పైగా పేతురు ఆయుష్ ఉంది. అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాచుకుందువు అనేటువంటి మాట అన్నాడు కదా ప్రభు పేతురుతోటి. నేను ముసలివాడినయ్యేంత వరకు నేను చావను. దేవుని నాకు వాగ్దానం
ఉంది. అట్లాగే చనిపోయినాడు పేతురు. నువ్వు చేతులు చాచుకుందువు, వేరొకడు నిన్ను కట్టి నడుము కట్టి నీకు ఇష్టం కాని చోట్లకు తీసుకొని పోతాడు. పేతురు ఎట్లా చంపబడ్డాడు? సిలువ వేయబడి, చేతులు చాచి కట్టి వేయబడి, తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. ఎప్పుడు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 65. ఇప్పుడు ఆయనకు 35 ఏండ్లే. పేతురుకి యేసు ప్రభు చెప్పినటువంటి మాట జ్ఞాపకం ఉంది. నేను ముసలివాడిని అయిన తర్వాత నేను చనిపోతాను, ఇప్పుడు చావను. చూసారా పేతురు ఎంత ధైర్యమో? ఎందుకు వచ్చింది ఆ ధైర్యం పేతురుకి? నువ్వు జైల్లో వేసుకో, చెరసాల్లో వేసుకో, నువ్వు ఎక్కడన్నా వేసుకో, కానీ నేను చనిపోయేది ఎప్పుడు? నేను నా ముసలితనంలో చనిపోతా, ఇప్పుడు చావను. అది పేతురు యొక్క ధైర్యం. పేతురు ఎక్కడ ఆధారపడ్డాడు? ప్రభు మాట పైన ఆధారపడ్డాడు. ప్రభు వాగ్దానం పైన ఆయన ఆధారపడ్డాడు. ప్రభు వాక్యం పైన ఒకడు ఆధారపడినప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుంది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఎవడు నీతిమంతుడు? నీతిమంతుడు ఎవడు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఒకడు నీతిమంతుడిగా దేవుడు తీరుస్తాడు. అట్టివాడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మాట మీద ఆధారపడతాడో, ఆయన వాగ్దానం నమ్ముతాడో, విశ్వసిస్తాడో, ఆ ధైర్యం వస్తుంది. అందుకే నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు, ఎటువంటి భయం లేకుండా. యెషయా గ్రంథం 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు ఆయన పైన, దేవుని పైన, దేవుని మాట పైన, దేవుని మాట అన్న దేవుడు అన్న ఒకటే కదా. మనం పదే చెప్పుకుంటూ ఉంటాం ఈ మాట. దేవుడు అన్న, దేవుని మాట అన్న ఒకటే, కొంచెం తక్కువ లేదు, కొంచెం ఎక్కువ లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవడైతే ఆయన వాక్యము పైన ఆధారపడతాడో, ఆయన పైన ఆడుకుంటాడో, అట్టి వానిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది రీజన్. నీ యందు, నీ మాట యందు అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు. శాంతి, సమాధానం, నెమ్మది అంటే సమస్యలు ఏమి లేకుండా మంచి ఆరోగ్యం కలిగి మంచి వాతావరణంలో హాయిగా ఏ సమస్య లేకుండా ఉండడం కాదు. శాంతి సమాధానం అంటే అది కాదు. శాంతికి సమాధానానికి డెఫినేషన్ అది కాదు. మరి ఏంది అంటే సమస్యలో సైతం, శ్రమలో సైతం విశ్వాసాన్ని నిలబెట్టుకోవడము, అది కదా శాంతి. ఇప్పుడు పేతురుకున్నది ఏం శాంతి? పేతురుకున్నది ఏం సమాధానం? జైల్లో ఉన్నాడు, కాళ్ళు చేతులు సంఖ్యలతోటి బంధించున్నారు, 16 మంది కాపలా ఉన్నారు, రేపో ఎల్లుండో చంపేయాలా అనేటువంటి అది ఉంది రాజులో. అంతకుముందే ఒక ఆయన్ని చంపేశారు. మరి ఏం సమాధానం ఉంటుంది పేతురుకు? ఎంత ధైర్యంగా ఉంటే ఆయన హాయిగా నిద్రపోతాడు, గాఢ నిద్ర. ఎట్లా సాధ్యం? సమస్య కదా అది. సమస్యలో, శ్రమలో విశ్వాసం ఉంది. ఒకడు హృదయం నిండా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఒకని మనసు ఆయన పైన ఆనుకున్నప్పుడు అతడు పూర్ణ శాంతి గలవాడిగా ఈ లోకంలో ఉంటాడు. సమస్యలు లేకుండా ఉండడం కాదు శాంతి, సమాధానం అంటే. సమస్యలో సైతం విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు పోవడం నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానం. ఇది ఆశ్చర్యం. ఇది లోకస్తులకు ఆశ్చర్యం. ఇది అందరికి చూసేవాళ్ళకి ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు మాత్రమే ఈ కార్యాలను చేయగలిగినటువంటి వాడు. అందరు కాదు. ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు, మన దేవుడి యందు విశ్వసించినటువంటి వారికే ఈ ధన్యత. అది పేతురు నుంచి మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు పేతురు 7వ వచనంలో చూస్తే, ప్రభువు దూత అతని
అతని దగ్గర నిలిచెను, అతని నుండి గదిలో వెలుగు ప్రకాశించెను. దేవుడు తన దూతను పంపించాడు సహాయం చేయడానికి, విడిపించటానికి, విమోచించటానికి, బలపరచటానికి తన దూతను పంపించాడు. దూతలకు వేరే పనులేం లేవు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పనులేం లేవంటే దూతల యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే మనలను సంరక్షించటం. ఇది దూతలకు ప్రధానమైనటువంటి పని. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడని చెప్పేసి రాయబడి ఉంది. ఎవరి గురించి? ఆయన యందు కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూతల యొక్క పని అదే, తన బిడ్డలను సంరక్షించటం, కాపాడటం. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 1:14 ఈ విషయం ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. దూతలను ఎప్పుడు కూడాను దేవుడు నా కుమారుడా అని అనలేదు. దూతల కోసం ఆయన తన ప్రాణం పెట్టలేదు. దూతల కోసం ఆయన నరావతారం ఎత్తలేదు. మరి ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? నీ కోసం, నా కోసం. దేవునికి వారసులు ఎవరు? దూతలు కాదు, నీవు నేను, మనము మాత్రమే ఆయన వారసులు. ఆయన అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? దూతలు ఎవరయ్యా అంటే రక్షణ అనుస్వాస్యము పొందబోవు వారికి, అనగా మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దూతలు, దేవుని సముఖమందు ఉండేటువంటి దూతలు. వారు ఎవరయ్యా అంటే తన కుమారులు, కుమార్తెలు అయినటువంటి మనకు పరిచారము చేయటానికి పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు, ఆత్మస్వరూపులు. వారు మన కంటికి కనబడరు, కానీ వారు మన కోసం పనిచేస్తూ ఉంటారు, మనలను సంరక్షిస్తూ ఉంటారు, మనలను బలపరుస్తూ ఉంటారు. వారి చుట్టూ కావలి ఉండి అని చెప్పి రాయబడింది. ఆయన ఎందుకు భయభక్తులు కాదు, వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును. లేఖనం మనకుంది. దేవుడు అందుకే దూతను పంపించాడు. పేతురు పంపించినటువంటి దేవుడు నీకు, నాకు, మనకు కూడా పంపిస్తాడు. దూతల యొక్క పనే అది. అతని సంకెళ్ళు ఏమైనాయి అంటే, అతని సంకెళ్ళు, దూత వచ్చి ఆ వెలుగు గదిలో ప్రకాశించను. దూత పేతురును ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి లేపగానే సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. మన దేవుడు మానవుడు చేయలేనటువంటి పనులు చేస్తాడని అందుకే ముందు చెప్పుకుంది. మనుషుల వల్ల కాదు అది. సంకెళ్ళను తెంపడం ఏ మనిషి వల్ల అవుతుంది? ఎవరికి ఉంది బలం? కానీ అవి అట తాకగానే చేతుల నుండి ఊడిపోయినాయంట. అతను దూత తట్టి లేపగానే పేతురు చేతుల నుండి సంఖ్యలు ఊడిపోయినాయి. పాపము, భయము, ఒంటరితనం, అనారోగ్యం, ఆర్థిక సమస్య, ఇది నాకు బంధకం అని మనము దేనినైతే అనుకుంటున్నామో, ఇది నన్ను బంధించింది, ఈ సమస్య నన్ను బంధించింది అని చెప్పి దేని గురించి అయితే మనం బాధపడుతున్నామో, భయపడుతున్నామో, ప్రతి బంధకాన్ని ఆయన ఊడిపోజేసేటువంటి వాడు. ఆయన ఊరికే తాగితే అన్ని బంధకాలు ఊడిపోతాయి. పేతురు చేతులకు ఉన్నటువంటి, కాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడి పడెను అని చెప్పేసి రాయబడి ఉంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయనకు సాధ్యం. అది ఎటువంటి సంఖ్యలనైనా, అది ఎటువంటి బంధకమైనా ఊడి కింద పడాల్సిందే. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు, నమ్మినప్పుడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని నీతో నేను చెప్పలేదా? మార్తతోటి యేసుప్రభు అన్నటువంటి మాట. నీవు నమ్మిన ఎడల
ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అని నమ్మిన ఎడల నమ్మినట్టే ఉంటాం. అది సమస్య. మనుషులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే నమ్మినట్లే ఉంటాం కానీ సంపూర్ణంగా నమ్మం. ఒక తండ్రి తన కుమారుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి స్వస్థపరచబడినప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఈ విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నీవు నమ్ముచున్నావా అని యేసు ప్రభు అడిగాడు ఆ తండ్రిని. నేను బాగు చేయగలనని నీవు నమ్ముచున్నావా అని అంటే ఆయన చెప్పినటువంటి మాట, నమ్ముచున్నాను కానీ అపనమ్మకముకు కలగకుండా నా కోసం ప్రార్థన చేయి, నన్ను బలపరచు. అపనమ్మకము కలగకుండా నన్ను బలపరచు అని చెప్పి తిరిగి ఆ తండ్రి యేసు ప్రభుతో చెప్పడం మనం చూస్తాం. అది జెన్యూన్ ఫెయిత్ అంటే, అది ఒప్పుకోవడం అంటే. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుని దగ్గర కూడా ఒప్పుకోమే. మనుషుల ముందు ఒప్పుకోంలే, ఎట్లా ఒప్పుకోం? దేవుని దగ్గరికి పోయి కూడా పెద్ద భక్తుడిలాగా ప్రార్థన చేస్తాం. అది ఇష్టం లేదు దేవునికి. దేవుని సన్నిధిలో కూడాను మన డాగులు మచ్చలు అవన్నీ కూడాను విప్పదీసి ఒప్పుకొని చూపించాలి. అది హృదయం పరవడం అంటే, దేవుని ఎదుట హృదయాన్ని కుమ్మరించడం అంటే అది ఇష్టం దేవునికి. దేవుని దగ్గరికి వచ్చి కూడా ఒప్పుకోకుండా కప్పుకుంటే ఎట్లా? దేవుడు కార్యం జరిగించాలి కదా. జరిగించాలి కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన సంఖ్యలు మన బాధలు ఊడి పడిపోవాలి అంటే దేవుని అమితంగా విశ్వసించడం అలవాటు చేసుకోవాలా. ఇది ఒక్కరోజు రాదు. ఒక్కరోజు వచ్చేది అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఉప్పొంగడం. విన్న వెంటనే పెద్ద వీరుడుల విశ్వాస వీరుడంతా నెక్స్ట్ మినిట్లోనే బయటికి వెళ్ళగానే ఇంట్లో సమస్య రాగానే మొత్తం పోతుంది, గాలి తీసేసినటువంటి బెలూన్ లాగా. అది కాదు. అందుకే ఒక్కసారి రావడం అనేటువంటిది అది ఉప్పెన అనేటువంటిది ఒకసారి ఎగురుతుంది, మళ్ళా నెక్స్ట్ సెకండే కింద పడిపోతుంది. అది అటువంటి విశ్వాసం కాదు మనకు ఉండాల్సింది. స్థిరమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం, కార్యము జరిగించగలిగేటువంటి విశ్వాసం, దేవుణ్ణి కదిలించగలిగేటువంటి విశ్వాసం, దేవుడి చేత పనిని చేయించగలిగేది విశ్వాసం. దేవుని అప్రయత్నంగా ఆయన పని చేసేటువంటి వాడు విశ్వాసాన్ని చూసి, అది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మన విశ్వాసం ఉంటే అప్రయత్నంగా ఆయన కార్యం చేసేటువంటి వాడు. ఆయన అనుకొని చెయ్యాలి, ఈ బిడ్డగా చెయ్యాలి, విశ్వాసం ఉంది ఈ బిడ్డకి అని ప్లాన్ చేసుకునే అవసరమే లేదు దేవునికి. ఇక్కడ విశ్వాసం కనబడిన వెంటనే ఆటోమేటిక్గా అప్రయత్నంగా దేవునిలో నుండి మహిమ వచ్చి ఆ స్త్రీని, రక్తస్రావ స్త్రీని బాగు చేసింది. ప్రభావం ఆయన నుండి బయలువెడలి ఆ రక్తస్రావ రోగి స్వస్థపడింది. అప్రయత్నంగా చేయాలని అనుకోకుండా. ఎట్లా సాధ్యం? నమ్మకం, విశ్వాసం, అది దేవుణ్ణి కదిలించేటువంటిది. నమ్మకం, విశ్వాసం ఉన్న చోట ఎటువంటి సంఖ్యలైనా కూడా నీవు ఊడి పడిపోవాల్సిందే. విశ్వాసం లేకపోతేనే ప్రశ్నార్థకం. అది దేవుని యొక్క శక్తి, పవర్. అది అనుభవించాలంటే గుండెల నిండా విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ప్రభువుని సమీపించాలి. ఆయన వచ్చిందే ఎందుకు ఆయన మిషన్లో భాగమైంది. లూకా 4:18 బంధించబడి ఉన్నటువంటి వారిని విడుదలను కలిగించడానికి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఆయన మిషనే అది. మనం బంధించబడి ఉండటం ఆయనకి ఇష్టం లేదు, అది ఆయన చిత్తం కాదు. మనం గొలుసుల చేత బంధించబడి ఉండటం ఆయనకు ఇష్టమే లేదు. ఆయన విమోచనకర్త, విమోచించేవాడు, విడుదలనిచ్చేవాడు ఆయన. అందుకే యేసుప్రభు అంటాడు, యేసుప్రభు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల యోహాను 8:36 మీరు నిజముగా స్వతంత్రులై వందరు. పట్టణపు గేటు కూడాను దానంతటా అదే తెరుచుకునేను అని చెప్పేసి రాయబడారు. ఎవ్వరూ తీయలే పట్టణపు గేటు. ఆ గేటు తెరుచుకున్న తర్వాత అప్పుడు ఆయనకు మెలకు వచ్చిందంట, ఇది నిజం, ఇది కల కాదు. గేట్లు తెరుచుకుంటాయి, మూసి ఉన్నటువంటి తలుపులు తెరుచుకుంటాయి.
ప్రభు కార్యం చేసినప్పుడు ఆయన గురించి ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తలుపులను తీయువాడు. ఎట్లా తీస్తాడంట ఆయన? ఎవడును వేయలేకుండా తీయువాడు. ఆయన గేటు తీశాడు అంటే ఇక దాన్ని ఎవ్వడూ ముయ్యలేడు. మానవ మాతృని వల్ల కాదు. అది ఆయన ఇచ్చేటువంటి విమోచన. అంత బలమైనటువంటిది ఆయన ఇచ్చేటువంటి విడుదల. మూసి ఉన్నటువంటి గేట్లను ఆయన తీశాడు అంటే ఇక దాన్ని ఎవ్వరూ మూయలేరు. తీయలేకుండా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు యేసు ప్రభు. ఆయన కానీ వేశాడు అనుకోండి మళ్ళా గేటు, ఎవ్వడు తీయలేడు. ఆయనే గేట్, నేనే మార్గమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఆయనే దూరం. తీయగలగడానికైనా వేయగలగడానికైనా ఆయననే. అది ఏ గేట్ అయినా కానివ్వండి, జీవితంలో ఏ సమస్యాత్మకమైనటువంటి ఎటువంటి కఠినమైనటువంటి తలుపు అయినా గేట్ అయినా కానివ్వండి, దానంతటా అదే తెరుచుకుంటుంది. ఎవ్వడు తీయమని లేదు ప్రభు ఆజ్ఞాపిస్తే. చింతించబాకండి, దానంతటా అదే తెరుచుకుంటుంది. మీరు ఊరికే నిలవబడి చూడుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును. మీరు ఊరికే నిలబడి విశ్వాసముతో, ఊరికి నిలబడమంటే ఖాళీ హృదయాలతో కాదు, విశ్వాసముతోటి నిలబడండి. సంఖ్యలు ఊడిపోతాయి, గేట్లు తెరవబడతాయి. బై ఫెయిత్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. విశ్వాసముతోటి అన్నీ కూడాను సాధ్యమవుతాయి యేసుక్రీస్తునందు. అయింది పేతురు జీవితంలో. మన జీవితంలో ఎందుకు కాదు? అందుకే రాయించి ఉంచాడు. ఇది రాసి మన కోసం ఎందుకు వచ్చాడంటే, నేను చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో ఒకసారి చూసి నేర్చుకోండి, తెలుసుకోండి. అటు విశ్వాసాన్ని మీరు కూడా కలిగి ఉండండి. మీకు అసాధ్యమైనటువంటివి నేను చేస్తాను, నాకు సాధ్యం. మీకు అసాధ్యములు మానవులకు, కానీ నాకు సాధ్యం. మన ప్రభు అయినటువంటి యెహోవాకు అసాధ్యమైనటువంటి ఏదైనా కలదా? లేదు. ఏది అసాధ్యం కాదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.